వరంగల్లో ఉగ్ర లింకులట. నిన్న చెన్నైలో వరంగల్కి సంబంధించినటువంటి ఈ వ్యక్తిని చెన్నైలో అరెస్ట్ చేసిర్రు. పాకిస్తాన్ సంస్థ ఖలీఫాతో సంబంధాలు పెట్టుకున్నట. కరపత్రాలు, ఫోటోలు ఉన్నాయి. ఈయన వరంగల్లో ఒక బిర్యానీ సెంటర్ నడుపుతున్నట. దానికి సంబంధించినటువంటి వార్త 6వ పేజీలో ఉంది. 6వ పేజీలో జాక్రియా ఆయన పేరు, జాక్రియా ఉగ్రవాదట అనే బిర్యానీ సెంటర్ నడుపుకుంటూ ఉగ్ర కార్యకలాపాలకు సపోర్ట్ చేస్తున్నాడు, ఉగ్రవాదిగా మారిండు అనే సంబంధించినటువంటి ఏందో చూద్దాం ఒకసారి. వాళ్ళ చూస్తే చూడు అమాయకునిగానే ఉండు, అనే ఉగ్రవాద అన్నట్టు ఉంది చూడండి. ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్ష పదవిలో 32 ఏళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి విజయవాడకు అక్రమంగా వలస, 10 ఏళ్ల క్రితం వరంగల్కు షిఫ్ట్, అండర్ రైల్వే గేట్ ఏరియాలో హోటల్ రన్, మత మార్పిడులకు ప్రయత్నాలు చేసినట్లుగా ఆరోపణలు, కొన్నాళ్ళుగా ఎన్ఐఏ నిఘా, ప్రాథమిక నిర్ధారణ తర్వాత అదుపులోకి, వరంగల్ ఉగ్రమూలాలపై ఎన్ఐఏ ఆరా, లింకులు బయటపడతాయా? చూడండి, ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్ష పదవిలో 32 ఏళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి విజయవాడకు వచ్చిండు ఆయన. తర్వాత 10 ఏళ్ల క్రితం విజయవాడ నుంచి వెళ్ళి వరంగల్కి వచ్చి ఒక హోటల్ పెట్టుకుండు. ఇది హోటల్ పెట్టుకొని మామూలు వ్యక్తిగా ఉంటూ ఈ మత మార్పిడికి అన్నిటికీ ప్రయత్నం చేస్తున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే అనుమానంతో ఈ నెల 25న చెన్నై ఎయిర్పోర్ట్లో వరంగల్కు చెందిన జాక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. మత మార్పిడులకు ప్రోత్సహించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ప్రధాన అభియోగాలతోనే జాక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. వరంగల్ జిల్లా గీస్కొండ మండలం జాన్పీరీలు గ్రామంలో గత 10 ఏళ్లుగా జాక్రియా కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో రాయల్ బావర్చి బిర్యానీ హోటల్ నిర్వహిస్తున్నాడు. అతనితో పాటు ఆయన 2 సోదరులు కూడా భాగస్వాములుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. విజయవాడ నుండి 10 ఏళ్ల క్రితం వరంగల్కు వలస వచ్చిన జాక్రియా కుటుంబం అంతకు ముందు పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చినట్టు తెలుస్తుంది. మరి పాకిస్తాన్ నుంచి వచ్చి విజయవాడలో ఉన్నప్పుడు పోలీసులు ఏం చేసిర్రు? కొన్నాళ్ళుగా నిఘా పెట్టిరట. జాక్రియా పాకిస్తాన్కు చెందిన ఇమామ్ అనే వ్యక్తితో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నట్లుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అనుమానించినట్లు తెలుస్తుంది. ఖలీఫా అనే సంస్థకు ఇండియా అధ్యక్షుడిగా జాక్రియా కొనసాగుతున్నట్టు సమాచారం. ఖలీఫా అనే సంస్థకు ఇండియా అధ్యక్షుడట ఆయన మామూలు వ్యక్తి ఏం కాదు, ఆయన నేషనల్ వ్యక్తి. శ్రీలంకలో ఖలీఫా సంస్థ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే శ్రీలంకకు బయలుదేరి వెళ్తున్న జాక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. బా, ఆయన చూస్తే అమాయకుడు, ఒక హోటల్ నడిపిస్తున్నాడు. మన ఇండియా అధ్యక్షుడు, ఇండియా అధ్యక్షుడు, అది ఎవరు తెలియదు. మళ్ళా శ్రీలంకకు పోతున్నాయి. అయితే జాక్రియాతో పాటు 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వదిలేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. జాక్రియా మూలాలపై ఎన్ఐఏ లోతైన విచారణ చేస్తారట. జాక్రియా మాట మితమే. జాన్పీరీలు అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో జాక్రియా గురించి వాకప్ చేయగా మితభాషగా తెలిసింది. గత 10 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న జాక్రియాతో పరిచయం ఉన్న వాళ్ళ సంఖ్య బహు తక్కువగా ఉన్నట్లు సమాచారం. రాయల్ బావర్చి బిర్యానీ హోటల్తో పాటు మరో 2 హోటళ్లను వేరువేరు పేర్లతో నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే అనుమానాలతో జాక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వరంగల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనలో వరంగల్ నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట. ఇది చిన్నముచ్చట ఏం కాదు, మామూలు జాతీయ అధ్యక్షుడు ఆయన వరంగల్లో ఉన్నాడు. హోటల్ నడుపుకుంటూ ఉన్నప్పుడు ఇన్ని రోజులు నిఘా 32 ఏళ్ళు అవుతున్నాడు వచ్చి. నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? నిఘా సంస్థలు ఇప్పుడు అంటే ఇప్పుడు పట్టుకున్నాయి. ఉగ్రవాదిని పట్టుకోవడానికి 30-35 ఏళ్ళు పట్టింది ఒక జాతీయ అధ్యక్షుని పట్టుకోవడానికి. మరి సామాన్య ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒకవేళ 30 సంవత్సరాలు పడితే 30 సంవత్సరాల్లో ఆ ఉగ్రవాది ఎంత విధ్వంసం చేసి ఉండాలి, ఎంతమంది చంపి ఉండాలి, ఎంతమందిని ఉగ్రవాదం వైపు నడిపిస్తుండాలి.